Hi viewers, welcome to Tvs Tree Technologies. ఈ వీడియోలో మనం anonymous క్లాసెస్ గురించి డిస్కస్ చేద్దాము. దానికోసమే ఒక క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నాను. క్లాస్ నేమ్ వచ్చేసి anonymous అని ఇస్తున్నాను. ఏదైనా తీసుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే, ఈ anonymous క్లాస్ అంటే ఏంది, సో దాని యొక్క యూజ్ అనేది ఏంటో మనము ఇక్కడ ప్రాక్టికల్గా డిస్కస్ చేద్దాము. బిఫోర్ దట్ నేను ఒక 2 క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నాను. దీనికి వచ్చేసి క్లాస్ x5 అని ఇస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక మెథడ్ అనేది తీసుకుంటున్నాను. మెథడ్ నేమ్ వచ్చేసి పబ్లిక్ వైడ్ షో అని ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి సూపర్ అని ఇస్తున్నాను. ఓకే, ఇన్ సూపర్ అని ఇద్దాం. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ క్లాస్ క్రియేట్ చేసిన, దీని నేమ్ వచ్చేసి yx అని ఇస్తున్నాను ఈ క్లాస్కి. ఇక్కడ వచ్చేసి ఈ క్లాస్ yx వచ్చేసి బై యూజింగ్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ నేను ఇక్కడ దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఓకే, yx ఎక్స్టెండ్స్ x5. ఓకే, సో ఇందులో ఉండే మెథడ్ని నేను ఓవర్ రైడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, పబ్లిక్ వైడ్ షో. ఈ ఓవర్ రైడ్ అండ్ కాన్సెప్ట్ ఇవన్నీ మనం ఆల్రెడీ ప్రీవియస్ సెక్షన్లో డిస్కస్ చేస్తాం. ఇన్ కేస్ కనుక మీరు ఆ వీడియో మిస్ అయినట్లయితే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు ఆ వీడియో అనేది వాచ్ చేయవచ్చు. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను ఇన్ సబ్ క్లాస్ అని ఇస్తున్నాను. ఓకే, మనము లైక్ 2 క్లాసెస్ క్రియేట్ చేసి ఇన్హెరిటెన్స్ యూజ్ చేశాక మనము ఇన్ కేస్ నేను ఈ అవుట్పుట్ ప్రింట్ చేయాలంటే మనం ఏం చేస్తాము, ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం కదా. సో నేను ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసిన ఇక్కడ xy obj ఈక్వల్ టు న్యూ xy అని ఇస్తాను. ఇక్కడ క్యాపిటల్ xy. ఇప్పుడు వచ్చేసి ఈ మెథడ్ని కాల్ చేయాలనుకుంటున్నాం, obj.show అని. ఓకే, అవుట్పుట్ చూద్దాం ఒకసారి. ఇన్ సూపర్ అని ప్రింట్ అయింది కదా. ఓకే, నేను ఇన్ కేస్ కనుక ఈ ఎక్స్టెండ్ సబ్ క్లాస్ యొక్క రిజల్ట్ చూడాలనుకుంటే కనుక ఇక్కడ వచ్చేసి yx అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకు ఈ సబ్ క్లాస్లో ఉండే మెథడ్ యొక్క రిజల్ట్ అనేది మనకు ప్రింట్ కావడం జరుగుతుంది. ఓకే, ఇది మనం నార్మల్గా మనము ఇలా లైక్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం మెథడ్ని కాల్ చేసే పద్ధతి కదా. ఓకే, సబ్ క్లాస్ని క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇలా మనము ఈ క్లాస్ నేమ్ యూజ్ రెఫరెన్స్ ఇక్కడ యూజ్ చేసుకుని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇలా మెథడ్స్ అనేది కాల్ చేస్తాం కదా. అలా కాకుండా ఎనానిమస్ క్లాస్ ఏం చెప్తుందంటే, వితౌట్ రైటింగ్ దిస్ సబ్ క్లాస్ we can just here include something, we can get the result in same as subclass. Okay, అంటే మనం ఇక్కడ లైక్ ఎటువంటి మనము ఇక్కడ సబ్ క్లాస్ యూజ్ చేసినట్ల ఇందులో ఉండే మన రిజల్ట్ అనేది పొందవచ్చు అనమాట. అది ఎలానో చూద్దాం. ఓకే, ఇక్కడ దానికోసం ఏం చేస్తామంటే జస్ట్ ఇక్కడ 2 కర్లీ బ్రేసెస్ అనేది యూజ్ చేస్తున్నాను. యూజ్ చేసి ఇక్కడ మనం ఏ మెథడ్ని అయితే మనం ఓవర్ రైడ్ చేయాలనుకున్నాం సూపర్ క్లాస్లో, ఆ మెథడ్ అనేది నేను ఇక్కడ ఇస్తున్నాను. ఓకే, సో పబ్లిక్ వైడ్ షో. ఇక్కడ వచ్చేసి నేను ఏ వాల్యూ అయితే ప్రింట్ చేయాలనుకున్నానో ఆ వాల్యూ అనేది ఇక్కడ ఇస్తున్నాను. ఓకే, ఇన్ సబ్ క్లాస్ అని ఇచ్చాం కదా మనం, అదే ఇక్కడ ప్రింట్ చేద్దాం, ఇన్ సబ్ క్లాస్ అని. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం yx అనేది ఇచ్చే పని లేదు. ఇక్కడ జస్ట్ మనం లైక్ సూపర్ క్లాస్తో మనం యూజ్ చేస్తాం అనమాట. సో xy అని ఇస్తాం. ఓకే, యా, ఆల్ రైట్. ఇప్పుడు వచ్చేసి నేను ఇది ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసారా, సేమ్ రిజల్ట్ ఇందాక మనం ప్రీవియస్ ఏదైతే మన సబ్ క్లాస్లో మనం రిజల్ట్ వచ్చిందో అదే మనం ఇక్కడ ప్రింట్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఇది ఎనానమస్ క్లాస్. సో ఎనానమస్ క్లాస్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనము ఇలా మన సబ్ క్లాస్ ఇవంతా క్వెరీ రాయకుండా మనము
సింపుల్గా మనం కోడ్ని రెడ్యూస్ చేయడానికి మనం ఇక్కడ ఎనానమస్ క్లాసెస్ అనేది మనం ఈ జావాలో మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇది వన్ ఆఫ్ ద లేటెస్ట్ ఫ్యూచర్ అనమాట మనకు. ఓకే, ఇది మనకి ఎనానమస్ క్లాసెస్ సంబంధించినటువంటి వీడియో అనమాట. ఓకే, ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనుకుంటే మాత్రం దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్ల పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.